నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్ ఒప్పందాలు అతిపెద్దవని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. దావోస్ పర్యటనపై సచివాలయంలో వివరాలు వెల్లడించిన సీఎం అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు దావోస్ వెళ్లామని అన్నారు. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో దాదాపు 1.80 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. తమ ప్రభుత్వంపై రాష్ట్రంపై నమ్మకం ఉంచుతూ భారీ పెట్టుబడులకు చాలా మంది ముందుకు వచ్చారని చెప్పారు. హైదరాబాద్లో పెట్టుబడులు వ్యాపారాలపై కొందరు దుష్ప్రచారం చేశారని, ఆ దుష్ప్రచారం పటాపంచలయ్యిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని, యువతలో సాంకేతిక నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దావోస్లో గతేడాది కంటే 4 రెట్ల పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమ ప్రభుత్వాన్ని వ్యాపార అనుకూలమైనదిగా గుర్తించారని మంత్రి స్పష్టం చేశారు. పర్యాటక పాలసీ రూపొందించి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వరితో పాటు వాణిజ్య పంటల ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు వద్ద ఎక్స్పీరియం గార్డెన్ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సినీ నటుడు చిరంజీవి హాజరయ్యారు. 150 ఎకరాల్లో నిర్మించిన ఎక్స్పీరియం పార్కులో 25,000 జాతుల వృక్షాలు, రాక్ గార్డెన్ను రామ్దేవరావు అనే వ్యక్తి ఏర్పాటు చేశారు. ఇందుకోసం 85 దేశాల నుంచి అరుదైన వృక్షాలు, చెట్లను దిగుమతి చేసుకున్నారు. రామ్దేవ్ చేసిన కృషిని సినీ నటుడు చిరంజీవి ప్రశంసించారు. కళా హృదయం ఉంటే తప్ప ఇలాంటి అద్భుతం సృష్టించలేరని అన్నారు. రామ్దేవ్ రావును ఆదర్శంగా తీసుకుని తెలంగాణను ప్రకృతి వనంగా మార్చాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. త్వరలో తల్లి పేరిట మొక్కలు నాటే విధానం తీసుకొస్తామని సీఎం వెల్లడించారు. 6 గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పరిపాలనలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు కేటీఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారని ఆనాడే చెప్పామని, ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వచ్చేదని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఓట్లు ఉన్నప్పుడే రైతు బంధు వేస్తామంటున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ఆలయాలకు వచ్చే భక్తులు, వారికి అందుతున్న సౌకర్యాలు, ఇబ్బందులు తెలుసుకోవడం సహా సలహాల స్వీకరణకు దేవాదాయ శాఖ సర్వే చేపడుతోంది. ఇందులో భాగంగా అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ కోడ్లను ఆలయ ప్రాంగణాల్లో ప్రదర్శించాలని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆదేశించారు. భక్తులు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మౌలిక వస్తువులు, ఇతర సౌకర్యాలపై అభిప్రాయం నమోదు చేయవచ్చు. తర్వాత పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేయాలని సూచించింది. తద్వారా భక్తుల నుంచి అందే సూచనలు, సమస్యలపై తదుపరి చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదు చేసిన కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సిఐడి నమోదు చేసిన 7 కేసులు సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది బి బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాలయ్య తరఫున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సిద్ధమయ్యారు. ఈ దశలో మణీందర్ సింగ్పై జస్టిస్ బేలా త్రివేది తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా పనికిమాలిన పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ బాలచంద్ర వరాలేలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్పై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఇలాంటి కేసుల్లో కూడా సీనియర్ న్యాయవాదులు హాజరవుతారని ఊహించలేదని ధర్మాసనం పేర్కొంది. ఒక్క మాట కూడా వినకుండానే పిటిషన్ కొట్టేసింది. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం చేపట్టిన చర్యలు క్రమంగా సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో శాంతి భద్రతలపై ఆయన సమీక్షించారు. గతంలో ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందని చెప్పేవారన్న డీజీపీ, ప్రభుత్వం, పోలీసులు చేపట్టిన చర్యలతో ఆ అపవాదు తొలగుతోందన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు విజయనగరం జిల్లా పోలీసులు సంకల్పం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టడాన్ని డీజీపీ అభినందించారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య 15 కోట్లు దాటింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన యూపీ సర్కార్, గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద కుంభమేళా ప్రారంభమైన రోజు నుంచి ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు చేస్తున్నారని తెలిపింది. రేపు మౌని అమావాస్యను పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు క్యూ కడుతున్నారు. భక్తుల రాకతో ప్రయాగ్రాజ్ జనసంద్రాన్ని తలపిస్తోంది. రేపు ఒక్కరోజే 10 కోట్ల మంది వరకు భక్తులు పుణ్యస్నానాలు చేస్తారనే అంచనాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక క్రతువు కుంభమేళాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
మహాకుంభమేళాకు విజయవాడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రయాగరాజ్, అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకునే విధంగా యాత్రను నిర్వహిస్తోంది. మొత్తం 3600 కిలోమీటర్ల ఈ యాత్ర మొత్తం 8 రోజులు ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి 1న ఉదయం విజయవాడ PNBS నుంచి బయలుదేరే ప్రత్యేక బస్సులు మరుసటి రోజు సాయంత్రానికి ప్రయాగరాజ్ చేరుకుంటాయి. అయోధ్య బాలరాముడు, కాశీ విశ్వేశ్వరుడు దర్శనం తర్వాత ఫిబ్రవరి 7న తిరుగు పయనమవుతాయి. ఈ యాత్రలో పిల్లలు, పెద్దలకు ఒకే ఛార్జ్ ఉంటుందన్న అధికారులు సూపర్ లగ్జరీ బస్సులో రాను పోను ఛార్జీని ఒక్కొక్కరికి 8,000 రూపాయలుగా నిర్ణయించారు. స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సులో 11,000, వెన్నెల ఏసీ స్లీపర్ బస్సుల్లో 14,500 వసూలు చేయనున్నారు. భోజనం, వసతి ఖర్చులు భక్తులే పెట్టుకోవాలని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ యాత్రకు 29 మంది సమూహంగా వస్తే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపింది. కొవ్వూరు, రాజమహేంద్రవరం డిపోల నుంచి బయలుదేరే బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తయినట్టు ఆర్టీసీ వెల్లడించింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. వైసీపీ హయాంలో ఏబీవీపై 2 దఫాలుగా జగన్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. 2020 ఫిబ్రవరి 2 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు మొదటి దఫా, రెండో విడతలో 2022 జూన్ 28వ తేదీ నుంచి 2024 మే 30 వరకు సస్పెండ్ చేసింది. ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఏబీవీపై నమోదైన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ విచారణను వెనక్కి తీసుకుంది. ఏబీవీ సస్పెన్షన్ కాలంలో ఆయనకు ఇవ్వాల్సిన మొత్తం వేతనాన్ని, అలవెన్స్లను చెల్లించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంత మొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాల్సిందిగా స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చనిపోయినప్పుడు వారి అంతిమ సంస్కారాల కోసం 15,000 రూపాయల చొప్పున చెల్లించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తాన్ని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమీప బంధువులకు ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పద్మావతి నగర్ లేఅవుట్ వద్ద వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మించిన ప్రహరీని హైడ్రా అధికారులు మరోసారి కూల్చేశారు. కొద్ది రోజుల క్రితం అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించగా కాటసాని మళ్లీ ఫెన్సింగ్ వేయించారు. ఈ వ్యవహారంపై స్థానికులు హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన హైడ్రా ఫెన్సింగ్ను పూర్తిగా కూల్చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైడ్రా అధికారులు రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అమెరికన్లకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించే దిశగా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచాలనే లక్ష్యంతో ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. ప్రజలను ధనవంతులను చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వ ఆదాయంలో ఆదాయపు పన్ను ద్వారా భారీ మొత్తం వస్తోంది. అమెరికన్లకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించి ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువుల దిగుమతులపై సుంకాల ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలని ట్రంప్ యోచిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు సొంత వారిపై పన్నులు వేసే బదులు తామే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులు చేయాలని భావిస్తున్నట్టు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇలా పన్నులు వసూలు చేసేందుకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ను ప్రారంభిస్తానని రిపబ్లికన్ సభ్యులతో భేటీలో ట్రంప్ చెప్పారు. 1870 నుంచి 1913 మధ్య కాలంలో అమెరికా చరిత్రలోనే అత్యంత సంపన్న దేశంగా విరాజిల్లింది. 1887లో గ్రేట్ టారిఫ్ కమిషన్ ఏర్పాటు చేశారని, టారిఫ్ల ద్వారా లభించిన భారీ రాబడిని ఏం చేయాలన్నది ఆ కమిషన్కు ఉన్న ఏకైక విధి అని ట్రంప్ వివరించారు. అప్పట్లో ఆదాయ పన్ను లేదని, 1913 నుంచే ఆదాయ పన్ను వసూలు చేస్తున్నారని ట్రంప్ గుర్తు చేశారు. 2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత తనపై దర్యాప్తును ముందుకు తీసుకెళ్లిన అధికారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు చేపట్టారు. ప్రస్తుత అటార్నీ జనరల్ జేమ్స్ మెక్హెన్రీ మరో డజన్ మంది అధికారులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. అధ్యక్షుడి అజెండాను ముందుకు తీసుకెళ్లే క్రమంలో వారిని విశ్వసించలేమని అందులో తెలిపారు. ఈ చర్యలకు గురైన వారిలో 2020 ఎన్నికల్లో ట్రంప్ ఓడిన తర్వాత దర్యాప్తునకు నేతృత్వం వహించిన మాజీ స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ శ్వేత సౌధానికి వచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రధాని మోదీతో గత రాత్రి ఫోన్లో మాట్లాడిన ట్రంప్ పలు అంశాలపై చాలాసేపు చర్చించినట్టు తెలిపారు. భారత్తో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న 2019లో హ్యూస్టన్లో జరిగిన కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. తర్వాత 2020లో భారత్లో పర్యటించిన ట్రంప్ గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటించి మాట్లాడారు. ఇటీవల మళ్లీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్నకు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ బాగ్పత్ జిల్లాలోని బడౌత్లో జైన్ కమ్యూనిటీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన ఘోర ప్రమాదంలో 5గురు చనిపోయారు. కర్రలతో నిర్మించిన వాచ్ టవర్ కూలడంతో జరిగిన ఈ ఘటనలో 40 మందికి పైనే గాయపడ్డారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సహాయ సిబ్బంది క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాతుల్లో ప్రాథమిక చికిత్స అనంతరం 20 మందిని డిశ్చార్జ్ చేసినట్టు బాగ్పత్ కలెక్టర్ తెలిపారు. గత 30 ఏళ్లుగా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండగా 65 అడుగుల ఎత్తైన వాచ్ టవర్ మెట్లు విరిగి ఒక్కసారి కూలడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆదినాథుడి నిర్వాణ లడ్డూ కార్యక్రమానికి అనుమతి ఉందని ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని బురారి ప్రాంతంలో 4 అంతస్తుల భవనం కూలిన ఘటనలో 2 మృతి చెందారు. మరో 12 మందిని కాపాడినట్టు అధికారులు తెలిపారు. మరింత మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారనే అనుమానంతో సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. బురారి ప్రాంతంలో ఇటీవల నిర్మించిన ఓ భవనం గత రాత్రి 7 గంటల సమయంలో ఒక్కసారిగా కూలింది. హుటాహుటిన అక్కడికి వెళ్లిన రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టింది. కూలిన భవనం ఆస్కార్ పబ్లిక్ స్కూల్కు సమీపంలో 200 చదరపు గజాల్లో విస్తరించి ఉందని పోలీసులు చెప్పారు.